నేను ఫస్ట్ టైం కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. నాకు కుకింగ్ మీద ఈ మధ్య ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో నేను ఆలోచిస్తుండే చేయాలా వద్దా. అంటే నాకు కుకింగ్ అస్సలు రాదు. ఇప్పుడు వరకు నేను ఒకవేళ మమ్మీ ఎప్పుడైనా కుక్ చేస్తుంటే జస్ట్ నేను వచ్చి జస్ట్ స్టర్వ్ చేయడమో అలాంటివి చేస్తాను, కానీ ప్రాపర్ కుకింగ్ ఏది కూడా ఇప్పుడు నేను చేయలేదు. ఆలోచించా, ఇప్పుడు నేను నేర్చుకొని వీడియోస్ చేద్దామా లేదా ఇప్పుడు నేను నేర్చుకోవడమే రికార్డ్ చేసి అది ఒక జర్నీ మీకు చూపిస్తున్నట్టు చేద్దామా అని ఆలోచిస్తుండే. అండ్ ఆల్సో ఐ వాస్ థింకింగ్ ఏ లాంగ్వేజ్లో చేయాలి, ఎందుకంటే నా తెలుగు అంత పర్ఫెక్ట్ ఉండదు, జస్ట్ అలా అలా ఉంటుంది. సో కొంచెం ఛాలెంజ్ తీసుకుందామని తెలుగులోనే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. నేను మోస్ట్లీ ఏ ఫుడ్ మీద అయితే రిలై అవుతానో ఆ ఫుడ్ నుండి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఏదైతే ఎగ్స్ అంటే ఏదో ప్రాపర్ డిష్ ప్రిపేర్ చేయట్లేదు, జస్ట్ ఎగ్స్ బాయిల్ చేయడం నేర్చుకుంటున్నా. మీరు అనుకోవచ్చు, ఏంటి బాయిల్ చేయడం ఏంటి పెద్ద పన, జస్ట్ వాటర్ హీట్ చేయాలి, ఎగ్స్ అందులో పెట్టాలి, బాయిల్ అయిపోతుంది. కరెక్టే, కానీ ఒక్కొక్కసారి నేను చూశాను ఓవర్ బాయిల్ అయిపోతుంది లేదా అండర్ కుక్ అవుతుంది. సో అలాంటివి కాకుండా ప్రాపర్గా కుక్ చేయడం నేను నేర్చుకోవాలనుకుంటున్నా. సో మనకు కావాల్సింది ఎగ్స్, వాటర్, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో వెంటనే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక ఎక్స్ట్రా బౌల్లో వాటర్ తీసుకుంటా, దీన్ని ఫ్రీజర్లో పెడతా. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే నేను గిన్నె అంటారు అనుకుంటా దీన్ని. సో గిన్నెని స్టవ్ మీద పెట్టాను అండ్ ఐ హ్యావ్ టర్న్డ్ ఆన్ ద ఫ్లేమ్. ఐల్ కీప్ ఇట్ అట్ హై ఫ్లేమ్లో పెడతాను అండ్ ఐల్ వెయిట్ టిల్ ద వాటర్ బాయిల్స్. చెప్పడం మర్చిపోయా, నా పేరు కృష్ణ. నేను ఇంట్రడ్యూసే చేయలేదు నన్ను. ఇంట్లో నన్ను కుకీ అని పిలుస్తారు, మీరు కూడా నన్ను కుకీ అని పిలవచ్చు. కొంతమంది అంటే డైరెక్ట్ వాటర్లో ఫస్ట్ ఎగ్స్ వేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ ఐ రెడ్ సమ్వేర్ దట్ అది కరెక్ట్ మెథడ్ కాదు. ఫస్ట్ వాటర్ బాయిల్ అవ్వాలి, వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మీరు ఎగ్స్ అందులో వేయాలి. ఓకే, సో వాటర్ బాయిల్ అవుతుంది, ఇప్పుడు ఎగ్స్ ఇందులో వేద్దాం. ఎగ్స్ డైరెక్ట్గా ఇందులో వేస్తే బ్రేక్ అయిపోతుంది. సో ఫస్ట్ స్పూన్లోనా లేదా ఇలాంటి ఏదా దీన్ని ఏమంటారో గంటలో వేసి డ్రాప్ చేయొచ్చు. ఓకే, సో వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని నేను ఎగ్స్ ఇందులో వేస్తున్నాను. ఒక ఎగ్ బ్రేక్ అయింది, ఎందుకైందో నాకు తెలియదు. అంటే నేను వేయడం ప్రాపర్లీ వేయలేదేమో, ఆ ఇంపాక్ట్ వల్ల బ్రేక్ అయి ఉండొచ్చు. 12 minutes బాయిల్ అయితే ప్రాపర్లీ కుక్ అవుతుంది అని నేను చదివి ఉండే. నేను చాలా ఈజీగా స్వెట్ అవుతా. ఓకే, కొంచెం టెంపరేచర్ ఎక్కువైనా నేను స్వెట్ అవ్వడం స్టార్ట్ అయిపోతాను. నా హీట్ టాలరెన్స్ చాలా తక్కువ అండ్ ఇక్కడ హీట్ చాలా ఎక్కువ. సో ప్రిటీ బ్యాడ్ కాంబినేషన్, స్పెషల్లీ కిచెన్లో. ప్లీజ్ బేర్ విత్ ఇట్. కొంచెం ఎక్కువనే క్లమ్జీగా అనిపించవచ్చు, బట్ ఐ కీప్ ఎవ్రీథింగ్ హైజెనిక్. వాటర్ ఏదైతే ఫ్రీజర్లో పెట్టండానో అది రెడీ. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఓకే, సో మెయిన్ టాస్క్ ఏంటంటే ప్రాపర్లీ పీల్ అవ్వాలి. సో ఇప్పుడు దీన్ని
హాట్ వాటర్ నుండి బయటికి తీసి కూల్ వాటర్లో వేసేద్దాం ఆల్ ది ఎగ్స్. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేద్దాం. టూ మినిట్స్ ఈ వాటర్లోనే ఉంచుదాము అండ్ ఆ తర్వాత నేను ఎగ్స్ని పీల్ చేస్తాను. దెన్ వీ విల్ నో వెదర్ ఇట్ వాజ్ అ సక్సెస్ ఆర్ నాట్. ఓకే, సో 2 minutes అయింది. ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసి చూద్దాము, అంటే పీల్ చేద్దాము. ఆల్మోస్ట్ సక్సెసే. కొంచెం ఎక్కువనే అంటుకుపోతుంది, అంటే షెల్కి ఎగ్స్. నా ఫస్ట్ బాయిల్ చేసిన ఎగ్ పర్ఫెక్ట్గా లేకపోయినా బాగుంది. ఒక ఎగ్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను అది ఎంత బాగా బాయిల్ అయిందని. ఫస్ట్ పీల్ చేసిన ఎగ్ కొంచెం ప్రాపర్గా పీల్ అవ్వలేదు, కొంచెం. సో వీ కెన్ లెట్ ఇట్ స్లైడ్. కానీ ఒక్క ఎగ్ మాత్రము ఘోరమైంది. ఏదో ఇలా అయిపోయింది. ఇది నేను పీల్ చేసినప్పుడే ఫైనల్ రిజల్ట్ ఇది. మొత్తము షెల్కి అంటుకుపోయింది. చాలా బాగా వస్తుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే. కానీ ఓకే, అవుట్ ఆఫ్ 8 eggs 5 eggs చాలా బాగా పీల్ అయింది. రిజల్ట్ చాలా బాగా వచ్చింది. ఓన్లీ 3 eggs, ఆ 3లో కూడా ఒకటి బాగానే వచ్చిందిలే. సో 6 out of 8. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో ఏం కుక్ చేస్తానో నాకు ఐడియా లేదు. ఐల్ థింక్ అబౌట్ ఇట్. సీ యూ.